సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును భారతదేశమే కాదు యావత్ ప్రపంచం స్వాగతిస్తుంది. సుప్రీం తీర్పుతో న్యాయం ఇంకా బ్రతికే ఉందనే ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. 2002లో గుజరాత్లో గోద్రా రైలు దహనం అనంతరం ఆ రాష్ట్ర వ్యాప్తంగా మత ఘర్షణలు చెలరేగాయి. ఆ ఏడాది మార్చి 3న 5 నెలల గర్భిణీగా ఉన్న బిల్కిస్ బానోపై కొంతమంది అత్యాచారం చేశారు. ఆమె 3 ఏళ్ల కూతురుతో సహా 7 కుటుంబ సభ్యుల్ని హత్య చేశారు. విచారణ అనంతరం ముంబై సెషన్స్ కోర్టు 2008లో 11 మందిని దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. 2017 మేలో బాంబే హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది. 2019లో సుప్రీంకోర్టు సైతం బిల్కిస్ బానోకు రూ. 50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాల్సిందిగా గుజరాత్ సర్కార్ను ఆదేశించింది. ఇదిలా ఉండగా దోషుల్లో ఒకరైన రాధేశ్యామ్ షా శిక్షాకాలాన్ని తగ్గించాలన్న తన అభ్యర్థనను పరిశీలించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని 2019లో గుజరాత్ హైకోర్టుకు వెళ్ళాడు. కానీ ఆ హక్కు మహారాష్ట్ర సర్కార్కే ఉందంటూ హైకోర్టు అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. 2020లో మరోసారి అతడు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా రెండోసారి అతడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. అనంతరం అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. కానీ తాను ఇదే అభ్యర్థనతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని, కోర్టు 2 సార్లు తిరస్కరించిన విషయాన్ని, రెమిషన్ కోరుతూ మహారాష్ట్ర సర్కార్కు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని సుప్రీం ధర్మాసనం వద్ద దాచాడు. సుప్రీంకోర్టు అతడి అభ్యర్థనను పరిశీలించాలంటూ 2022 మేలో గుజరాత్ సర్కార్ను ఆదేశించింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు 15న అతన్ని విడుదల చేసింది. రాధేశ్యామ్ షా విషయంలో సుప్రీం తీర్పు ఆధారంగా మిగతా దోషులను కూడా విడుదల చేసింది. ఆ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొందరు కూడా ఈ కేసులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ బుయాన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆ కేసులపై ఆగస్టులో ప్రారంభించి 11 రోజుల పాటు విచారణ జరిపి అక్టోబర్ 12న తీర్పు రిజర్వ్ చేసింది. 251 పేజీల తీర్పును సోమవారం వెల్లడించింది. నేర శిక్షా స్మృతిలోని సెక్షన్ 432 ప్రకారం దోషులకు శిక్షాకాలం తగ్గించడానికి గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదని, ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి శిక్షాకాలాన్ని తగ్గించాలనుకుంటే ఆ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. దోషులంతా 2 వారాల్లోగా సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటుపై బిల్కిస్ బానో స్పందన ఏంటంటే, నేడు నాకు నిజంగా కొత్త సంవత్సరం వచ్చినట్టయింది. మనసు తేలికపడి కన్నీళ్ళు వచ్చేశాయి. 7.5 కాలంలో మొట్టమొదటిసారిగా మనసారా నవ్వగలిగాను. నా పిల్లల్ని హత్తుకోగలిగాను. నా గుండెలపై నుంచి కొండంత బండరాయిని తొలగించినట్లయింది. దీంతో హాయిగా ఊపిరి పీల్చుకోగలిగాను. న్యాయం అంటే ఇది. నాకు, నా పిల్లలకు, మహిళలందరికీ న్యాయం చేసినందుకు, అందరికీ సమన్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించినందుకు గౌరవనీయ సుప్రీంకోర్టు కృతజ్ఞతలు. బిల్కిస్ బానో.